యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల్లో హామీలు ఇచ్చి యువతను నాయకులు ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసు. హామీలకే తప్ప అమలుకు నోచుకోలేని స్థితిలో ఉన్నాయి నిరుద్యోగ నిర్మూలన హామీలు. భారత్లో నానాటికి పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య కారకులు ఎవరు? నిరుద్యోగం అనగా ఓ వ్యక్తి పని చేయగలిగి పనిని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం. ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. నిరుద్యోగం ఒక ఆర్థిక సాంఘిక సమస్య. ఒక దేశ వర్తమాన భవిష్యత్తు జీవనాన్ని ప్రభావితం చేసే అంశాలలో నిరుద్యోగ సమస్య ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇది మరిన్ని కొత్త సమస్యలు సృష్టిస్తోంది. ఇక దేశంలో నిరుద్యోగిత రేటు భారీగా పెరిగినట్లు తాజా నివేదికలో తేలింది. నిరుద్యోగిత రేటు నవంబర్లో 8% పెరిగింది. ఇది 3 నెలల్లో అత్యధికం. గత నెలలో 7.77%గా అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఉంది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ ఇటీవల ఈ డేటాను విడుదల చేసింది. చేద్దామంటే కొలువు రాదు, సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది ఇప్పుడు దేశంలో ఉద్యోగం. ఉపాధి కరువైన కోట్లాది మంది గోస, పనులు లేకపోవడంతో కుటుంబాలు గడవక ఉద్యోగ వేటలో పడుతున్నారంటే దేశంలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తక్షణమే పని కావాల్సిన వారి సంఖ్య ఆందోళనకరంగా ఉన్నట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ చెబుతూ ఉండడం కేంద్ర ప్రభుత్వ విధానాలకు అర్థం పడుతున్నది. పట్టణ నిరుద్యోగిత రేటు గత నెలలో 7.21%గా ఉండగా నవంబర్లో 8.96%కి పెరిగింది. ఇక మరోవైపు గ్రామీణ నిరుద్యోగిత రేటు 8.4% నుంచి 7.55%కి పడిపోయినట్లు నివేదిక తెలిపింది. ఇక నెలవారీ గణాంకాలను ప్రభుత్వం విడుదల చేయనందున ముంబైకి చెందిన CMIE నుంచి వచ్చిన డేటాను ఆర్థికవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. నిరుద్యోగిత రేటు భారీగా పెరగడంతో ఉద్యోగార్థులు ఆందోళన చెందుతున్నారు. కొత్త కొలువులకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు నిరుద్యోగిత రేటు పెరుగుతున్నప్పటికీ భవిష్యత్తులో భారత్లో ఉద్యోగాల భర్తీ జోరుగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ దేశాలు మాధ్యం ముప్పు పొంచి ఉందని భయపడుతున్నాయి. కానీ భారత్లో మాత్రం మాధ్యం ప్రభావం అంతగా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో పలు దిగ్గజ సాఫ్ట్వేర్ కంపెనీలు సైతం తమ ఉద్యోగుల్ని తీసివేసిన ఘటనలు ఎన్నో చూశాం. మరికొన్ని కంపెనీలైతే ఆఫర్ లెటర్ ఇచ్చి మరి ఉద్యోగానికి తీసుకోకపోవడానికి ఆర్థిక మాధ్యమే కారణాలు అని కొంతమంది ఐటీ నిపుణుల ఆరోపణ. నిరుద్యోగానికి అధిక జనాభా పెరుగుదలే కారణమా, లేదా సరైన నైపుణ్యాలు లేకపోవడమే కారణమా? ఏదేమైనా ప్రభుత్వాలు నిరుద్యోగంపై ప్రత్యేక దృష్టి సారించి భారత్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి ఉజ్వలమైన భవిష్యత్తుకు ప్రభుత్వాలు సరైన తోడ్పాటు అందించాలి. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To Hit TV. TV. To Hit TV. To Hit TV. Hit TV. TV. To Hit TV. Hit channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.